హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. రచయిత, సంగీతవేత్త, చిత్రకారుడు, విద్యావేత్త, మానవతావాది, నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వమానవ సౌభ్రాతృత్వం కాంక్షించినవాడు, ప్రకృతి ప్రేమికుడు, గొప్ప దేశభక్తుడు, దూరదృష్టి కలిగిన యుగకర్త, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. నా సహచర భారతీయులపై సాగిన అకృత్యాలను చూశాక మీరు నా మెడలో వేసిన బిళ్ళం ధరించడం సిగ్గుగా అనిపిస్తోంది. తక్షణమే దీన్ని వాపస్ చేస్తున్నాను అంటూ వైస్రాయ్ చెమ్స్ఫోర్డ్కు 1919 జలియన్ వాలాబాగ్ దురంతాలకు విచలితుడైన ఠాగూర్ లేఖ రాసి తన నైట్హుడ్ను వెనక్కిచ్చారు. ఆనాడు విదేశీ ప్రభుత్వం మెప్పుదలకి ప్రయత్నిస్తున్నవారెందరో, అలాంటిది ధైర్యంగా తన అభిప్రాయం తెలియచెప్పాడు. మే 7వ తేదీ రవీంద్రుని జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు కొన్నింటిని స్మరించుకుందాం. మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ శారదాదేవులకు 14వ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7వ తేదీన కలకత్తాలో జన్మించాడు. చిన్నతనం నుండి తన ప్రతిభ కనపరిచేవాడు. ఇంటి దగ్గరే సంస్కృతం, బెంగాలీ, ఇంగ్లీషు, భౌతిక శాస్త్రం, గణితం, చరిత్ర, భూగోళ శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం మొదలైన వాటిలో శిక్షణ పొందాడు. కుస్తీ, సాముగరడీలు, కసరత్తులు మొదలైన శారీరక దృఢత్వాన్ని పెంచే వ్యాయామాలు చేసేవాడు. తన 12వ ఏట ఒక పద్యకావ్యాన్ని రచించాడు. 14 సంవత్సరాలప్పుడు హిందూ మేళాలో దేశభక్తి కవితని వినిపించాడు. ఇంగ్లాండ్లో ఒక పబ్లిక్ స్కూల్లో చేరినప్పటికీ 18 నెలల తర్వాత ఏ డిగ్రీ సాధించకుండా భారత్ తిరిగొచ్చాడు. 1883లో మృణాళినీదేవిని వివాహమాడాడు. రవీంద్రుడు అనేక పద్యాలు, నాటకాలు, నృత్యనాటికలు, వ్యాసాలు, కావ్యాలు, విమర్శలు, గీతాలు రాశాడు. బెంగాలీలో రాసిన భక్తి గీతాలు కొన్ని ఇంగ్లీష్లోకి అనువదించి గీతాంజలిగా పేరు పెట్టాడు. అది అనేక భాషల్లోకి అనువదింపబడి 1913లో నోబెల్ బహుమతి సాధించింది. రవీంద్రుడు విశ్వకవి అయ్యాడు. ఆసియాలో మొదటిసారి నోబెల్ పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. తన రచనల్లో ఆనాటి సామాజిక రుగ్మతలు, అవినీతి, మహిళా సాధికారత, ఆత్మగౌరవం వంటి అంశాలు ప్రస్తావించాడు. I am no goddess to be worshipped, nor yet the object of common pity to be brushed aside with indifference. Keep me by your side in the path of daring and danger. Allow me to share the great duties of your life. Then you will know my true self. పూజించడానికి తానేమీ దేవతను కానని, అలాగే తీసిపారేయడానికి తేలికైన వస్తువును కానని, తన్ను కూడా సమానంగా అన్ని భావాలు, బాధ్యతలు పంచుకోనివ్వమని, అప్పుడే తనేమిటో తెలుస్తుందని రవీంద్రుని చిత్రాంగదలో నాయిక అంటుంది. మతాలు వేరైనా పరస్పరం స్నేహంతో కలిసిమెలిసి ఉండాలన్న సందేశం గోరాలో కనిపిస్తుంది. దోబీగా జమీన్లో మనుషులు హద్దుల్లేని దురాశ గురించి వర్ణించాడు. రాజులు కూడా బీదవారిని దోచుకోవడానికి వెనుకాడరన్నాడు. కుల వ్యవస్థ నిరసిస్తూ చండాలిక అనే పద్యకావ్యం వాల్మీకి ప్రతిభ రాశాడు. వ్యక్తులు తమలోనున్న అవినీతిని నిర్మూలిస్తే క్రమంగా అవినీతి రహిత సమాజం ఏర్పడుతుందని రవీంద్రుని భావన. పాశ్చాత్యుల్ని గుడ్డిగా అనుకరించడం ఈయన విమర్శించాడు. భారతీయ సంస్కృతి అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని, ఎన్ని అవాంతరాలు వచ్చినా నిలబడుతుందని అన్నాడు. రవీంద్రుడు గొప్ప దేశభక్తుడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలు పాడేవాడు. 1905లో జరిగిన బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించడమే కాకుండా జాతీయ నిధికి విరాళాలు సేకరించాడు. అమర్ సోనార్ బంగ్లా అంటూ గీతం రచించాడు. అదే తర్వాత బంగ్లాదేశ్ జాతీయ గీతం అయ్యింది. 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో బంకించంద్రుని వందేమాతర గీతం తొలిసారిగా పాడాడు. ఇంకా మన జాతీయ గీతం జనగణమన రచయిత రవీంద్రుడు. 1911లో రాసిన ఈ గీతాన్ని 1911 డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఠాగూర్ జనగణమన గీతాన్ని బెంగాలీ నుండి ఇంగ్లీష్ భాషలోకి అనువదించినది మన ఆంధ్రప్రదేశ్లో
చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో 1919 సంవత్సరంలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 మధ్య టాగోరు మదనపల్లి బెసెంట్ థియోసాఫికల్ కళాశాల సందర్శించినప్పుడు కళాశాల ప్రిన్సిపల్ జేమ్స్ హెన్రీ కజిన్స్ భార్య మార్గరెట్ కజిన్స్ ఈ గీతానికి సంగీతం సమకూరిస్తే కొద్దిపాటి మార్పులతో ఆయన దాన్ని ఆమోదించాడు. ఫిబ్రవరి 28న టాగోరు కళాశాల విద్యార్థులతో కలిసి జనగణమన గీతాన్ని పాడారట. తర్వాత దీన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. కళాశాల గ్రంథాలయంలో ఇంగ్లీష్ అనువాదం కాపీ ఫోటో ఉందిట. ఈ గీతం ఇంగ్లాండ్ రాజు రాణి భారత సందర్శించిన సందర్భంలో వారిని ప్రశంసిస్తూ రాశాడని బ్రిటిష్ వారు ప్రచారం చేస్తే వారిని ఖండిస్తూ టాగోరు ద మెంటార్ అండ్ క్రియేటర్ ఆఫ్ భారత్ మెన్షన్డ్ ఇన్ దిస్ సాంగ్ ఈజ్ నాట్ కింగ్ జార్జ్ V బట్ గాడ్ హిమ్సెల్ఫ్ అని చక్రవర్తికే ఉత్తరం రాశాట. యునెస్కో భారత జాతీయ గీతం ప్రపంచంలోనే అత్యుత్తమమైందని ప్రకటించింది. 1950 జనవరి 24న జనగణమన జాతీయ గీతంగా, వందే మాతరం జాతీయ గేయంగా రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రకటిస్తూ రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేశారు. ప్రాచీన గురుకులాల రీతిలో విద్యార్థులు ప్రకృతితో మమేకమైతేనే విద్యకి సార్థకత లభిస్తుందని టాగోర్ భావన. అందుకు అనుగుణంగా 1901లో 5 విద్యార్థులతో ప్రారంభించిన శాంతినికేతన్ 1921 నాటికి విశ్వభారతి విశ్వవిద్యాలయంగా రూపొందింది. ద హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ దట్ విచ్ డస్ నాట్ merely give us information but makes our life in harmony with all existence అన్నది రవీంద్రుని ఉద్దేశం. 1919లో కళాభవన్ స్థాపించి విద్యార్థులకు విభిన్న కళలు నేర్పించారు. శ్రీనికేతాన్ని నెలకొల్పి గ్రామాల పునర్నిర్మాణానికి కృషి చేశారు. రవీంద్రుడు 70 సంవత్సరాల వయసప్పుడు చిత్రకళ సాధన చేశారట. ఆయన చిత్రాలు ఆనాడు లండన్, పారిస్, న్యూయార్క్ మొదలైన నగరాల్లో ప్రదర్శింపబడ్డాయి. అలాగే సంగీతం అంటే ఆయనకి చాలా ఇష్టం. స్వయంగా గాయకుడు. రవీంద్ర సంగీతం అని భారతీయ సంగీతంలో ఒక శాఖ ఏర్పడిందంటే మనకే తెలుస్తుంది ఆయన గొప్పతనం. అమెరికా, ఐరోపా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలు విస్తృతంగా పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం, శాంతి కోరుకునే రవీంద్రుడు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని తెలిసి మానసికంగా కుంగిపోయారు. అనారోగ్యంతో బాధపడుతూ 1941 ఆగస్టు 7వ తేదీన విశ్వకవి అసూలు బాశారు. అనంత విశ్వంలో కలిసిపోయారు. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగౌరవంగా తలెత్తుకుని తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రి నా దేశాన్ని మేల్కాంచేటట్టు అనుగ్రహించు అంటూ చేసిన రవీంద్రుని ప్రార్థన నిజమవ్వాలని కోరుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.